అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రైవేట్ బడుల్లో విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలకైతే దరఖాస్తు స్వీకరణ అని మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో మనకు ఆర్టీఈ చట్టం తెలుసు కదా. సో 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రైవేట్ బడుల్లో 25% సీట్లను ఆ, పేద విద్యార్థులకైతే కేటాయిస్తూ వస్తుంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్టేట్ సిలబస్లో కావచ్చు, ఐబీ కానీ, సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ సిలబస్ ద్వారా విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో విద్యను అందించడానికి సో అప్లికేషన్ అయితే ఇక్కడ కోరడం జరిగింది. సో మనకు అప్లికేషన్ అది ఏప్రిల్ 28 నుంచి మే 15వ తేదీ వరకు అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోండి. అంటే ఏ ప్రైవేట్ పాఠశాలలో ఈ 25% సీట్లు అనేవి కేటాయిస్తారు అనేదాన్ని ఈ నెల 19 నుంచి 26 వరకు తమ వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో అయితే నమోదు చేస్తారు. సో ఈ నెల 28 నుంచి మే 15 వరకు మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనా ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ కూడా మనకు మెన్షన్ చేశారు. ఏడాది మార్చి 31 నాటికి 5 ఏళ్ళు, స్టేట్ సిలబస్ ప్రవేశాలకైతే జూన్ 1 నాటికి 5 ఏళ్ళు నిండినటువంటి పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. తల్లిదండ్రులు తమ ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, ఎంజీఎన్ఆర్ఈఎస్ జాబ్ కార్డు కానీ, విద్యుత్ బిల్లును మన అడ్రస్గా చూపించవచ్చు అని తెలపడం జరిగింది. ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు మీకు, 1800-425-8599 అనే టోల్ ఫ్రీ నెంబర్తో కూడా సంప్రదించవచ్చు అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ పాఠశాలలో జూన్ 1 నాటికి 5 ఏళ్ళు పూర్తి అయి ఉండాలి. నెక్స్ట్ గ్రామ వార్డ్ సచివాలయాల డేటా ఆధారంగా మే 16 నుంచి 20 వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారు. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21-24 మధ్య విడుదల చేస్తారన్నమాట. మే 21-24 మధ్య విడుదల చేస్తారు మొదటి విడత ఫలితాలను. సో సీట్లు పొందినటువంటి విద్యార్థుల ప్రవేశ నిర్ధారణ అంటే ఇక్కడ మొదటి విడత ఫలితాలు ఏవైతే రిలీజ్ చేస్తారో అందులో నుంచి ఎంతమంది ఆ సీట్లు పొందారు అంటే డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి జాయిన్ అయ్యారు అనేది జూన్ 2న మనకు దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. రెండో విడత ఫలితాలను మనకు జూన్ 6న ఇంకొకసారి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మొదటి విడత ఫలితాలు మే 21 నుంచి 24, రెండో విడత ఫలితాలు జూన్ 6న విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ 25% ప్రైవేట్ పాఠశాలలోని సీట్ల కోసం మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్యాష్తో పని లేదు, అన్ని క్యాస్ట్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రైవేట్ బడుల్లో విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ మీద ఉన్న అప్డేట్ అనమాట ఇది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.